మరి కొన్ని నిమిషాలు వాక్యం విందాం. ప్రకాష్ బాబు గారు ఉన్నారు. మరి ఆయన దేవుని దయ వల్ల తప్పించబడ్డాడు. చాలా ప్రమాదం. మరి కారు చిన్న దెబ్బలు తగిలినాయి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా వాహనం కొరకు ప్రార్థించండి. మరి దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు వాహనం అనుగ్రహిస్తారు. మరి దేవుని దయలో అవి మనకి సంఘానికంటే సేవకు ఉపయోగకరంగా ఉంటుంది. మీ ప్రార్థన కోరుతున్నాను. ప్రకాష్ బాబుకి సన్మానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో క్రీస్తు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ చేస్తున్న ప్రార్థన బట్టి, మీరందరూ చేస్తున్న సహకారాలను బట్టి అనేక చోట్ల దేవుని కోసం నిలబడడానికి, అంత మాత్రమే కాకుండా ఆయా పరిస్థితుల్లో ప్రభు సహాయం చేసిన విధానం బట్టి ప్రభుకి నిత్య వందనస్తున్నై ఉన్నాను. మరి ముఖ్యంగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. నిజమే, నాన్నగారు చెప్పినట్టు ఉదయకాలంలో చాలా బలమైనటువంటి యాక్సిడెంట్ అయింది. అది బొంతన్నయ్య వాళ్ళు ఉన్నారు కదండి, అక్కడ అనమాట. ఆ ఏరియాలో ఉండేది కారుది. అది మనం సంబంధించిన మనకు తెలిసిన వాళ్ళే. ఇంకా ఎవరిని అనలేకపోయాం, వెళ్ళిపోండి బాబు అని పంపించేసి వచ్చేసాం. సరే, ఏదేమైనప్పటికీ దేవుని మహాకృప, శ్రీన్ డాక్టర్ గారు చాలా చక్కగా వైద్యాన్ని అందించారు. బోరయ్య గారు కొట్టు దగ్గర ఉన్నారు కదండి, ఇప్పుడు చక్కని వైద్యాన్ని అందించారు. వెంటనే చాలా ఆప్యాయంగా పలకరించి అన్ని విషయాలు చూసి ఆయన కంగారైపోయాడు ఫస్ట్ చూసిన వెంటనే. అంటే ఎప్పుడు తెల్ల బట్టలతో నీట్గా ఉంటాం కదా, సడన్గా బాడీ బందతో వెళ్ళేసరికి ఏమైందండి బాబు ఏమైందని. తగిలిన ప్రదేశాలన్నీ కూడా మేజర్ యాక్సిడెంట్ అయ్యే ప్లేసులు అంట. ఈ వేలు కానీ, లేకపోతే ఇక్కడ కానీ, లేకపోతే కాల్ దగ్గర కానీ విరిగిపోయేటటువంటి అల్పమైన ప్రదేశాలు అండి అయ్యి. కానీ దేవుడు మిమ్మల్ని చాలా కాపాడాడని చెప్పి ఆయన ద్వారా కూడా దేవుడు గొప్ప మేలు మహిమ పరచబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచిది. ఏదేమైనప్పటికీ మీరు ఇదంతా ఈ రక్షణ, ఈ కాపుదల తల్లిదండ్రులుగా చేస్తున్న ప్రార్థన, అలాగనే సంఘబిడ్డలుగా మీరందరూ మా కోసం చేస్తున్న ప్రార్థన. నిజంగా ఎన్నో ప్రయాణాలు దేవుడు ఎంతగానో కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇదే ఫస్ట్ టైం నేను బండి మీద పడ్డం. ఏదేమైనప్పటికీ ఇది దేవుని మహాకృప. రేపు సాయంకాలం కూడా నాకు చాలా భారీ బహిరంగ సభ ఉంది లక్కవరంలో. చాలా గ్రౌండ్ మీటింగ్ అది. సో ప్రార్థన చేయండి. వేల మంది ప్రజలు వస్తారు. పెద్ద పెద్ద ఎల్ఈడి వాల్స్ అన్నీ కూడా పెడతారు వాళ్ళు అక్కడ. చాలా పెద్ద బహిరంగ సభ అది. కాబట్టి ఆ మీటింగ్ కోసం మీరు ప్రార్థన చేయండి. ఆ దైవజనుడు మరీ చెప్పమని చెప్పాడు. ఎవరో కదైనా మన దగ్గరకు వచ్చాడు, యెషయా గారు, గుర్తుందండి? యెషయా పాస్టర్ గారు వచ్చారు కదా ఉపవాస కోటాలకి. ఆ పాస్టర్ గారి యొక్క సంఘం మహాసభలు ఏర్పాటు చేశారు. ఆ మహాసభల్లో మొదటి రోజు ప్రసంగికుడిగా నేను వెళ్తున్నాను. కాబట్టి మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి, షెడ్యూల్స్ అన్నీ నా వాట్సాప్ని ఫాలో అవుతున్న అందరికీ తెలుస్తూ ఉంటుంది. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇదంతా కేవలం సంఘబిడ్డలుగా మీరు చేస్తున్న ప్రార్థన. మీరందరూ నా కోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నారు, నాకు తెలుసు. ఆ ప్రార్థనే నన్ను ఇలా రక్షించుకుంటూ వస్తుంది ప్రయాణాలన్నింటిలో. తల్లిదండ్రులు, మా నాన్నగారు, అమ్మగారు, అలాగనే కుటుంబం అంతా కలిసి చేస్తున్న ప్రార్థన బట్టి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు. అందరిని బట్టి క్రీస్తుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. అపోస్తులుడైనటువంటి పౌలు కొద్ది నిమిషాలు, ఒక అరగంట సేపు దేవుని వాక్యాన్ని విందామండి. అరగంట సేపు వద్దన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తులుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. కావున ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. తీసినటువంటి వారు చదవండి, లేనటువంటి వాళ్ళు సిగ్గు లేకుండా పక్కల బైబిల్ చూసేయండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట నాతో చెప్పండి. నా ఆనందము నా కిరీటమునై ఉన్న ప్రియులారా. ఈ మాట చాలండి, సరిపోతుందండి. స్కూల్లో పిల్లల్ని రిపీట్ చేయమంటాం. వాళ్ళు అలాగే చెప్పండి రా అంటే అవి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేద్దాం కూడా అది కూడా చెప్పేస్తుంటారు వాళ్ళు. అలాగే ఇప్పుడు మీరు కూడా అలాగే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు మన కుటుంబాలని మనల్ని ఆశీర్వాదకరముగా మార్చును గాక. మంచిది. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పి అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఒక సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. బాగా వినండి కాసేపు. ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు.
ఆ ఉత్తరాన్ని రాస్తూ ఆ సంఘములో ఉన్న బిడ్డల్ని పొగుడుతున్నాడు. ఆ సంఘములో ఉన్న వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆ సంఘంలో ఉన్న వాళ్ళని? మీరే నాకు ఆనందము, మీరే నాకు కిరీటము అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి అపోస్తులైనటువంటి పౌలు ప్రారంభ శతాబ్దంలో పలుకుతున్నటువంటి మాటలు ఇవి. మీరే నా ఆనందము, మీరేనా, మాట్లాడండి, ఏమంటున్నాడు? మీరేనా ఆనందము, మీరేనా ఆశీర్వాదమా? అంటే అర్థమవుతుందా నా మాట? అర్థమవుతుందని అందరికీ చెప్పండి. ఏమన్నాడు అపోస్తులైనటువంటి పౌలు? మీరేనా, మాట్లాడండి బాబు, మీరేనా. మీరు గట్టిగా చెప్పేదాకా ప్రసంగం ముందుకెళ్దాం. మీరేనా, మాట్లాడండి, మీరేనా, మైక్ ఆపిన పోనీ, మీరేనా, మీరేనా కిరీటం, మీరేనా ఆనందం, మీరేనా. ఓ పాస్టర్ గారు పలుకుతున్నటువంటి మాట. అదే మాట ఈరోజు మన సంఘంతో కూడా మేము మాట్లాడగలం. దేవుని స్తోత్రం కలుగునుగా. నిజంగా మీరే మా ఆనందము, మీరే మా కిరీటము. అవసరమైతే మీరే మమ్మల్ని హెచ్చిస్తారో, లేకపోతే మీరే మమ్మల్ని, అది మరి. కానీ నేను చెప్పగలను, యేసు కృపాలయ ప్రార్థనా మందిరం మన సంఘం గురించి, మీరే నా ఆనందము, మీరే నా కిరీటం, మీరే మా ఆనందం, మీరే మా కిరీటం. అపోస్తులైనటువంటి పౌలు ఆనాడు ఫిలిప్పి సంఘంతో ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే, చాలా సువిశేషమైనటువంటి సంగతులు ఇక్కడ మనం ఆలోచించవచ్చు. కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు, అసలు ఆ అపోస్తులైనటువంటి పౌలు ఎందుకు ఇలాంటి సంగతులు మాట్లాడుతున్నాడు, ఆ ఫిలిప్పు అనే సంఘంతోనే ఎందుకు మాట్లాడాడు అంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు ఓన్లీ ఫిలిప్పులోనే సంఘం పెట్టాడు, ఇంకెక్కడ సంఘం పెట్టలేదా అంటే, వినండి. అపోస్తులైనటువంటి పౌలు గారు క్రీస్తు చేత రక్షించబడిన తర్వాత, యేసు ప్రభు వారి మార్గంలోనికి వచ్చిన తర్వాత, యేసే రక్షకుడు అని తెలుసుకున్న తర్వాత, తన కళ్ళు పొరలు ఊడిన తర్వాత, ఆయన యేసు మార్గంలో ప్రయాణం చేస్తూ అనేక మందిని శిష్యులుగా చేసుకుంటూ వెళ్తూ ఇంచుమించు 3 సువార్త ప్రయాణాలు, చాలా పెద్ద ప్రయాణాలు, సముద్రాలలోనూ ఎడారి మార్గాలలోనూ ఆయా ప్రాంతాల్లో పట్టణాలలోనూ పల్లెలలోనూ ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ సువార్తను ప్రకటిస్తూ దాదాపు 20 సంఘాలు ఆయన స్థాపించాడు. బైబిల్ చరిత్ర ప్రకారంగా 20 సంఘాలు మాత్రమే కాకుండా ఒక 14 సంఘాలకి పత్రికలు కూడా రాశాడు. ఆ 14 పత్రికలే మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పత్రికలు. గలతీలు రాసిన పత్రిక, ఎఫెసీలు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన పత్రిక, యాకోబు, ఇలాంటి పత్రికలన్నీ ఉన్నాయి కదా. ఈ పత్రికలన్నీ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంఘానికి రాసినటువంటి పత్రికలు ఇవన్నీ. అలా ఆలోచన చేసుకుంటూ వెళ్తుంటే, అసలు ఈ అపోస్తులైనటువంటి పౌలు గారు ఎందుకు ఇన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చాడు? ఇన్ని సంఘాలకి ఉత్తరాలు రాసిన ఏ సంఘంలో కూడా, ఏ సంఘానికి కూడా ఆయన ఏమనలేదంటే, మీరేనా, మాట్లాడాలి, ఏమన్నాడు? మా ఆనందము, మీరేనా కిరీటం అని ఏ సంఘంతో చెప్పలా, ఒక్క ఫిలిప్పు సంఘంతో చెప్పాడు. అంత గొప్ప సంఘమా అది? అంత బలమైనటువంటి సంఘ బిడ్డలు ఉన్నారా అక్కడంటే, నిజంగా చాలా విలువైనటువంటి సంగతులు ఫిలిప్పు పత్రికలో జరిగినాయండి. ఎఫెసీ సంఘానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసి కొరింథీ సంఘంలో ప్రారంభించబడ్డది కొరింథీ సంఘంతో కూడా ఈ మాట అనలా. ప్రారంభ సంఘం కూడా అదే కొరింథీ సంఘమే. చాలా బలమైనటువంటి వారు, చాలా శాస్త్రవేత్తలైనటువంటి వారు, పెద్దలైన వారు చాలామంది ఉండేవారు. అందులో కొన్ని రాజకీయ విభేదాలు కనపడ్డాయి కొరింథీ సంఘంలో. అందుకని ఆ సంఘంతో ఈ మాట అనలా. మీరేనా ఆనందము, మీరేనా కిరీటం అని అనలేకపోయాడు. ఎందుకని? ఇందులో కేపావాడిని ఒకరిని, అపోలో వాడని ఒకడు, నేను యోహాను అన్నని, నేను యేసు అన్నని, ఇలా భేదాలు చూపించేవారు కొరింథీ సంఘంలో. అందుకని ఆయన చెప్పలేకపోయాడు. పోనీ గలతీల సంఘం దగ్గరికి వెళ్ళి, గలతీలో ఉన్న పట్టణంలో ఉన్న సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమైనా మీరేనా ఆనందం, మీరేనా కిరీటం అని అన్నాడంటే, అక్కడ కూడా అనలేదు. అక్కడ ఏమైంది? ఆచారాలు ఉన్నాయి గలతీ సంఘంలో, బోల్డ్ అని ఆచారాలు, బోల్డ్ అని వ్యవహారాలు, బోల్డ్ అని పద్ధతులు, లోక సంబంధమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అందుకని అక్కడ కూడా ఆయన ఏమనలేకపోయాడంటే, మీరేనా ఆనందము, మీరేనా కిరీటం అనలేకపోయాడు. పోనీ ఎఫ్ఎస్సి సంఘానికి వచ్చేమని అన్నాడంటే, ఎఫ్ఎస్సి సంఘం చాలా బాగుంది, కానీ
ప్రేమ లేని సంఘంగా కనబడిందంట. అందుకని అక్కడ కూడా అనలేకపోయాడు. ఇలా చూసుకుంటూ వెళ్తే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోటు కనపడింది. కానీ ఫిలిప్పు సంఘానికి వచ్చేసరికి, ఫిలిప్ అనే ఊరిలో ఉన్న అపోస్తులైనటువంటి పౌలు గారు స్థాపించిన సంఘం దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఆయన అంటున్నాడు ఏమనంటే 4వ అధ్యాయం 1వ వచనంలో, మీరేనా ఆనందము, మీరేనా కిరీటం అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే అండి, అసలు ఈ ఫిలిప్పు పట్టణానికి సంఘానికి వెళ్ళడానికి ముందు జరిగినటువంటి సంగతులు అసలు ఎలా స్థాపించాడు అని అంటే, యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా మరి నీ బిడ్డగా వచ్చాను, మొదటి సువార్త జర్నీ అయ్యింది, ఇప్పుడు మళ్ళీ రెండో సువార్త జర్నీ ప్రారంభించాలనుకుంటున్నాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఏ ఊరు వెళ్ళమంటావు చెప్పు, అక్కడికి వెళ్తాను అని దర్శనంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏ ఊరు చూపించట్లా. ఈయనకి ఎక్కడికి వెళ్ళిపోవాలని ఉందంటే బెతూనియాకి వెళ్ళిపోవాలని ఉంది. బెతూనియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాలని ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఉంది. ప్రభు నేను అక్కడికి వెళ్తున్నాను, నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు ఈ అపోస్తులైనటువంటి పౌలు గారు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, బాబు నువ్వు ఆ బెతూనియాకి వెళ్ళొద్దు, కంగారు పడకని చెప్పి ఒక దర్శనం చూపించాడు. దర్శనంలో ఓ వ్యక్తి కనపడి అంటాడు, అయ్యా మీరు ఫిలిప్పు పట్టణానికి రండి అయ్యా, మాసిదోనియాలోనికి రండి అయ్యా, అక్కడ సువార్త కోసం ఎదురు చూస్తున్నారు, రా నువ్వు అని అన్నారు. కళ్ళు తెరిచి చూసేసరికి సడన్గా మాయమైపోయాడు ఆ వ్యక్తి. ఓహో దర్శనమా, సర్లే ప్రభు మాసిదోనియా వెళ్ళమంటున్నాడు కదా అని చెప్పి మాసిదోనియా ప్రాంతం అంటే ఫిలిప్పు పట్టణంలోనికి ప్రవేశించాడు. మాసిదోనియాలోనికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మాసిదోనియాలోకి వెళ్ళిన తర్వాత చాలా బాగానే ఉంది, ఆ ఊరంతా చూశాడు, చాలా బాగుంది, అబ్బో మంచిగానే ఉంది ఊరంతా, పరిచర్య చేద్దాం ఇక్కడ, సరే దేవుడు ఈ ప్రాంతానికి వెళ్ళమని దర్శనం ఇచ్చాడు కాబట్టి పరిచర్య ప్రారంభిద్దాం అని కొన్ని రోజులు ఆ ఊరంతా తిరుగుతూ సంచారం చేస్తూ యేసుక్రీస్తు మాటలు చెప్తా ఉండేవాడు. ఎవరు కాదు. ఎవరైనా కొత్తగా ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, ఏమేం ప్రాంతాలు చూస్తారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కొమరగిరి పట్టణం మన చుట్టాలు వచ్చారనుకో, ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్ళిపోతాం వాళ్ళని కదా, బీచ్కి తీసుకెళ్ళిపోతాం. అవును, ఎందుకంటే మనకు అదే ఉంది కాబట్టి. ఎండ బీచ్కి, లేకపోతే ఏదైనా పర్వతాలు ఉంటే పర్వతాల దగ్గరికి. ఈ అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా ఆ ఊరు కొత్తగా వెళ్ళాడు. మరి మాసిదోనియా అక్కడ ఏముందంటే నది ఉంది, సరేలే అని చెప్పి నదీ ప్రాంతం దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. ఆ రోజు ఆదివారం, సరే కదా అని నది తీరం గుండా ప్రయాణం చేసుకుంటూ నది చూసుకుంటూ అబ్బాయి ఎంత బాగుంది ఈ నది అని అనుకుంటూ వెళ్తుంటే ఓ మూలని ఓ 10 మంది 20 మంది కూర్చొని ఓ పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ స్తుతి ఆరాధన చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏదో సమూహంలాగా ఉందేంటిది, వెళ్ళి ప్రైజ్ లాడండి అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రైజ్ లాడు బాబు, ఎవరు నువ్వు కొత్తగా కనబడుతున్నావు, ఏ ఊరు, పలానా ఊర్లండి, ఊరు కొత్తగా వచ్చాను నేను, ప్రైజ్ లాడు అనగానే వెంటనే ప్రైజ్ లాడు అనేసరికి అమ్మయ్య వీళ్ళు మనోళ్ళే అనిపిస్తుంది కదా, వీళ్ళు కూడా వేసిపోబెట్టలే అని అనిపించి వాళ్ళు అప్పటికే ప్రార్థన చేస్తున్నారు. ఏమని, ప్రభువా వాక్యం చెప్పే వాళ్ళని ఎవరినైనా పంపించు ప్రభువా, వాక్యం చెప్పే నాదుని ఎవరినైనా పంపించు ప్రభు అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఈయన ప్రార్థన ఏంటి, ప్రభువా నేను ఎక్కడ వాక్యం చెప్పనో ఎవరో కనపడతలేదు నాకు అని ఈయన ప్రార్థన. ఇద్దరు ప్రార్థనలో కుదిరే వెళ్ళిన వెంటనే పరిచయం చేసుకున్నాడు. అక్కడ ఉన్న శిష్యులు, అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసులందరితో మాట్లాడాయని అంటున్నాడు, ఒక్క 10 నిమిషాలు నేను వాక్యం చెప్పమంటారంటే వాళ్ళందరూ గుండె వెంటనే అమ్మయ్యా వాక్యం చెప్తావు బాబు, నీకోసమే చదువుతున్నా, అచ్చటిగా వాక్యం చెప్పావు నువ్వు అని మైక్ ఇచ్చారని. చూడండి, కుర్రోడికి మాట్లాడండి, కుర్రోడికి బండి పాస్టర్ గారికి ఇవ్వకూడదంట. ఎందుకని, ఆపరంటంగా కుర్రోడికి బండి ఇచ్చినా ఆడు ఆగడంగా, ఆడికి పెట్రోల్ అయిపోయే వరకు తిరుగుతాను. పాస్టర్ గారు మైకి అది ఆపేసేదాకా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఓసారి సంఘంలో ఇలాగే తెగ వాక్యం చెప్పేస్తాడు పాస్టర్ గారు. విశ్వాసులందరికీ బోరు కొట్టే ప్రసంగం మొదలెడితే 2-3 గంటలు చెప్పేస్తానండి వాడు. ఎంత చెప్పింటారండి మనుషులు, 45 నిమిషాల కన్నా ఎక్కువ వినలేరు. అందుకే స్కూల్లో కూడా ఎంత అంటే టైము 45 నిమిషాల పీరియడ్, అంతకన్నా ఎక్కువసేపు వినలేరు. పాస్టర్ గారు మొదలెడితే ఆపివాడు కాదు, ఇంకా అలాగ 2-3 గంటలు చెప్పేస్తాంటే సంఘ పెద్దలకు సిరాకు వచ్చే రోజునే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి, చర్చిలో చెప్తే బాగోదు కదా, ఇంట్లోకి వెళ్ళి పాస్టర్ గారు అండి మీకు వందనాలండి బాబు, వాక్యం చాలా బాగా చెప్తారు కానీ అంతసేపు చెప్తే మేము మాట్లాడండి కూర్చోలేము, నుంచోలేము, ఉండలేము, అంతసేపు చెప్పొద్దు అన్నాడు. సర్లే బాబు నా అంత ఇబ్బంది పడుతున్నారా, చెప్పలే బాబు అనేవాడు. తీరా బలిపేట వెక్కి మళ్ళీ బైక్ ఇచ్చుకున్నాడంటే మళ్ళీ కామనే ఇంకా అలాగే చెప్పేది. ఇంకా రోజు ఇంకా సిరాకు వచ్చేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మేము మీకు ఒకటి ఎత్తామండి, అది అయిపోయినండి మీరు మానేయాలండి అన్నారు. సరే ఏంటి చెప్పండి అంటే, ఏమి లేదు పాస్టర్ గారు, మీరు ప్రసంగం చెప్పడానికి ముందు మా ఒకడు వచ్చి సంఘ పెద్ద ఒకళ్ళు వచ్చి చాక్లెట్ ఒకటి ఎత్తారండి, అది నోట్లో వేసుకోండి, ఆ చాక్లెట్ అయిపోగానే ఏం చేయాలి మీరు, ప్రసంగం మానేయాలి అన్నారు. సరే బాబా అలాగే మానేస్తాను, ఇచ్చేయండి చాక్లెట్ అండి. కోట్ జోబులు వేసేసుకున్నాడు ఆయన. ఆదివారం ప్రసంగానికి రెడీ అయిపోతున్నాడు. ప్రసంగం చెప్పినాడు వెనకాల నుంచి సంఘ పెద్ద గారు అన్నాడు అని తీసి వేసేసుకున్నాడు. అంతే
ప్రసంగం మొదలెట్టాడు, చెప్పేస్తున్నాడు. వెనకాల నుంచి సంఘ పెద్దలు కూడా చూడండి రా 10 నిమిషాలు ఇవాళ ప్రసంగం మానేయబోతే చూడండి అనుకుంటున్నారు. 10 నిమిషాలు అయ్యింది ప్రసంగం మానతలేదు, అరగంట అయ్యింది ప్రసంగం మానతలేదు, గంట అయిపోయింది మానతలేదు. వీళ్ళందరూ ఎలాగెలా చూసుకున్నారు. ఏంటి చూసుకోవట్లేదు, ఏంటి చూసుకున్నారు. 2 గంటలు చెప్పాడండి ఆ రోజు. చెప్పి దానికన్నా ఎక్కువ చెప్పాడు, 3.5 గంటలు చెప్పాడు. ఇంక ఈ గోపిక లెక్క ఏ సినిమాలో ఆమెనని కూర్చున్నాడు. ప్రసంగం అంతా అయిపోయింది, ఆరాధన అంతా అయిపోయింది. ఇంకా సంఘ పెద్దలు కోపంతో పాస్టర్ గారా ఏం చెప్పాం మేము, చాక్లెట్ అయిపోగానే మానేమన్నా అవ్వలేదా, ఎందుకు మానలేదు. ఊరయ్యా ఇంకా చాక్లెట్ అవ్వలేదురా బాబు, నాకు ఓపిక లేక కూర్చోను నేను అని అన్నాడు. ఎంతకైనా ఏమేసేసుకున్నాడు అనుకున్నారు, కోట్ లోపల బట్టన్ ఒకటి ఉంటుంది. చాక్లెట్ బతులు ఏమేసేసుకున్నాడు, సొక్కాయి బట్టలు వేసేసుకున్నాడు. బట్టలు అరుగుతుంది ఏంటి, ఎంతసేపు సంప్రదించినా అది అవ్వట్లేదు. ఇంకా అలాగ అయిపోయింది కొన్ని సందర్భాల్లో. ఈ పౌలు అనే పాస్టర్ గారు కూడా నదీ తీరం గుండా వెళ్తుంటే సమూహం దొరికేసరికి అప్పటికే ప్రసంగం చెప్పకుండా ఉన్నాడేమో. చెప్పండి బాబు 10 నిమిషాలు అన్న పాపానికి 1.5 సేపు ప్రసంగం చెప్పేశాడు ఈయన. ఉర్రో తలూగినటువంటి ప్రజలందరూ ప్రసంగానికి ఆకర్షితులైపోయారు. వెంటంటే అబ్బో ఏం ప్రసంగం చెప్పవయ్యా పాస్టర్ గారు. అందరూ అలా తీక్షణంగా ప్రసంగాన్ని వింటూ ఉంటే ఒక ఆవిడ మాత్రం హృదయంలోనికి తెచ్చేసుకుంది ఆ ప్రసంగాన్ని. ఒక ఆవిడ హృదయంలోనికి అంతా తెచ్చేసుకొని ప్రసంగవంతం అయిపోయిన తర్వాత ఆమెనని ప్రార్థన చేసేసిన తర్వాత ఆ ఒక్క ఆవిడ ఈ పౌలు గారి దగ్గరకు వచ్చి అంటదే, పౌలయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి, నాకు రక్షణ ఇస్తావా అని అడుగుతుంది. ఎవరనుకున్నారు ఆవిడ, లూదియా అనేటువంటి ఒక స్త్రీ. మొత్తం మీద ఒక విశ్వాసం దొరికింది పౌలు గారికి. సరే అయిపోయింది, మొత్తం మీద ఆ ఆదివారం అయిపోయింది, ఆ కార్యక్రమాలన్నీ అయిపోయి ఇలా సువార్త పరిచర్య ప్రారంభించబడింది. ఒక్కలతో పరిచర్య ప్రారంభించాడు అక్కడ. అలా ప్రారంభిస్తుంటే ఆ మాసిదోనియా పట్టణం, ఫిలిప్పు పట్టణం అంటే తిరుగుతుంటే అక్కడ దెయ్యం పట్టిన ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పేరు పుతోను దేవత పట్టిన ఒక స్త్రీ, యవనస్తురాలు. ఇది వెళ్తున్న ప్రతిసారి అపోస్తుల పౌలుని చూసి ఎగతాళి చేస్తా, కేకలేస్తా, రంకెలేస్తా ఉండేది. ఓ రోజు చూసి చిరాకు వచ్చి ఏ శ్రీనామలో దెయ్యం పో బయటకు అన్నాడు. ఆ పుతోను దేవత వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. ఆ స్త్రీ, ఆ యవనస్తురాలు స్వస్థ చిత్తురాలే, మంచిగా ఉండి హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండంటే డబ్బులు రావట్లేదు ఇంకాలకి. ఒరే దీనిలో ఉన్న దురాత్మను పోగొట్టేసాడురా. ఊరుగానో ఊరోడు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ నిలబడి స్థాపించేసుకొని మన దెయ్యాల్ని మన వ్యాపారాలను కూడా పడగొడుతున్నాడు. ఈ నజ్జెండి గట్టుకెళ్ళి జైలు వేసేయండి రా అన్నారు. జైల్లో పెట్టేశారు. పౌలు శీలని జైల్లో పెడితే అక్కడ ఆ పరిచర్య, ఆయన ఎక్కడికి వెళ్ళినా మానేవాడు కాదు సువార్త చెప్పడం. ఎక్కడికి వెళ్ళినా సువార్తే, ఎక్కడికి వెళ్ళినా పాటలే, ఎక్కడికి వెళ్ళినా ఆరాధనే. అలాంటి పరిస్థితుల్లో జైల్లో ప్రార్థన చేసుకుంటూ ఉండంటే అర్ధరాత్రి వాళ్ళు ఏమైపోయింది చెప్పండి. జైలు మా గేట్ అభ్యాసం ఎవరుకున్నాడు, జైలు ఏమైపోయింది చెప్పండి, గోడలు బద్దలేసిపోయినాయి. జైలు అధికారి అనుకున్నాడు వాళ్ళందరూ పారిపోతున్నారు, ఇంకా నా పని అయిపోయింది, ఇంక నన్ను చంపేస్తారు, ఇంకా రోమాధికారులు నన్ను బతకనివ్వరు, కాబట్టి నాకు నేనే చచ్చిపోతాను అని చెప్పి కత్తి తీసుకొని పొడి చేసుకుంటే అపోస్తులు అయినటువంటి పౌలు గారు ఏమన్నారు తెలుసా, అయ్యా కంగారు పడకు, మేము అందరము ఇక్కడే ఉన్నాం. జైలు అధికారి కూడా రక్షించబడు. అతను కూడా తర్వాత అన్నాడు ఏమన్నా తెలుసా, మా ఇంటికి రండి, మీ గాయాలు కడతాను, మీ కట్లు కడతాను, మేము స్వస్థపరుస్తాను, భోజనం చేయనని భోజనం పెట్టి మరలా వాళ్ళు స్వస్థత పొందారు. ఇప్పుడు ఒక స్త్రీ దొరికింది, ఒక మగ పురుషుడు కూడా వచ్చారు. ఇలా విశ్వాసుల సమూహం పెరుగుతూ ఉంది. మళ్ళీ చెప్తున్నాను వినండి, దర్శనముతో ప్రారంభించబడిన పరిచర్య, దేవుని కోసం ఎదురు చూపుతో చూసిన పరిచర్య, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు నిలబెడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్ని ఆటంకాలు ఎదురవ్వనివ్వండి, పిల్లలు చూడండి బయట ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు రానివ్వండి, ఏదైనా జరగనివ్వండి, ప్రభువు మన పరిచర్యలలో దేవుని సహాయమే చెయ్యునుగాక. దేవుడు మన పరిచర్యలను అంచెలంచెలుగా ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఫిలిప్పు పట్టణములో అదే పరిచర్య ప్రారంభించబడింది. దర్శనముతో వెళ్ళాడు దైవజనుడు. దర్శనముతో ఆ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను మన సంఘాన్ని గురించి కూడా చెప్పగలను. పేతురు తాతయ్య గారు బ్రతుకున్నప్పుడు పేతురు తాతయ్య గారి దగ్గర ఉన్న 9 మంది బలమైనటువంటి విశ్వాసులు, మీరందరూ కూడా ప్రార్థన చేశారు ఏమని, ప్రభువా మాకు ఎవరు కావాలి చెప్పండి. అమ్మా పెద్దల తల్లులు ఉన్నారు కదా, చెప్పండి ఏమని ప్రార్థన చేశారు మీరు. అయ్యా మా పాస్టర్ గారు ముసలైన అయిపోయాడు ప్రభువా, ఇప్పుడు మా సంఘాన్ని నడిపించడానికి ఒక పాస్టర్ గారు కావాలి, వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ గారు కావాలి ప్రభువా. ప్రార్థన చేసిన ప్రార్థన ఊరికినే పోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఫిలిప్పులో మాసిదోనియా పట్టణములో చేసిన విశ్వాసుల ప్రార్థన ఎలా చేశారో అదే ప్రార్థన మీరు కూడా చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ప్రాంతంలో ఉన్నటువంటి మమ్మల్ని తీసుకొని వచ్చి దేవుడు ఇక్కడ నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు తాతయ్య గారి దగ్గర నాన్నగారు మేము కుటుంబం అంతా కలిసి వచ్చాం, ఆరాధన ప్రారంభించారు. 9 మంది సంఘం 200 మంది అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం
ఆకలి దప్పుల మధ్య, శ్రమల మధ్య, ఇరుకుల ఇబ్బందుల మధ్య, శోధనల మధ్య, ఎన్నో రకాల ఆటంకాల మధ్య, స్నేహితులతో ఆటంకాల మధ్య, ప్రాణం ఇచ్చి ప్రేమించినటువంటి వారి ఆటంకాల మధ్య, అండ్ కుటుంబస్తుల ఆటంకాల మధ్య, ఆకలికి ఓర్చుకున్నటువంటి శ్రమల మధ్య, ఎన్నో శోధన ఇరుకుల ఇబ్బందుల మధ్య ఎదిగినటువంటి సంఘం మనదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తులైనటువంటి పౌలుది కూడా అదే పరిస్థితి. అక్కడ ఏ ఊరు కాని ఊరు వచ్చినప్పటికీ, ఆ ప్రాంతం కాని ప్రాంతం వచ్చినప్పటికీ, పరిస్థితులు కాని పరిస్థితుల్లోనికి వచ్చినప్పటికీ జరిగిన విషయం ఏంటో తెలుసా? ప్రభు తన సేవకుని నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఫిలిప్పు పట్టణంలో బెతూనియాకి ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఫిలిప్పు పట్టణానికి తీసుకొని వచ్చి సంఘాన్ని బలపరిచాడు. ఇప్పుడు ఆ సంఘంతో అపోస్తలులైనటువంటి పౌలు ఏమంటున్నాడో తెలుసా? మీరేనా మాట్లాడాలా ఆనందము, మీరేనా కిరీటం అంటా ఉన్నాడు. ఇదే మాట దైవజనులుగా మన సంఘాన్ని బట్టి మేము కూడా మాట్లాడగలం. నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత నేను మన సంఘం గురించి మాట్లాడతాను, మన తండ్రి గారి గురించి, తల్లి గారి గురించి మాట్లాడతాను. కారణం ఏంటనుకున్నారు? మీరు చేస్తున్న ప్రార్థనే అనేక వేల మంది మధ్య కానీ ప్రజల మంది మధ్య అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడ్డానికి, నిలబడ్డానికి కారణం మీరు చేస్తున్న ప్రార్థన. మా సంఘ బిడ్డలు చేసే ప్రార్థన అండి అని నేను చెప్తాను, వాళ్ళందరూ సంతోషపడిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా మీరు చేస్తున్న ప్రార్థన. అందుకే అనేక చోట్ల నేను సంతోషంగా మా సంఘ బిడ్డలో నా ఆనందం, నా కిరీటం అని చెప్తా ఉంటాను. వాళ్ళందరూ అన్న ఎంత మంచి బిడ్డలు అన్న మీ వాళ్ళని పాస్టర్ గారు అడుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఇదే నా ఆనందము, మీరే నా సంతోషం. ప్రభు మాట. అసలు అపోస్తులైనటువంటి పౌలు గారు అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆయన అసలు ఆ సంఘంలో ఎలాంటి విషయాలు బోధించాడట, అసలు ఆ సంఘంలో ఏ విషయాలు బోధించాడని కనుక మనం చూస్తే అక్కడే కనబడుతూ ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి మాట నేను మీకు చూపిస్తాను చూడండి. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో అసలు అపోస్తులైనటువంటి పౌలు అక్కడ ఏం చూపించాడు? మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి రండి. అసలు ఆ సంఘాన్ని ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్ ఆ ఫిలిప్పి పట్టణం గురించి ఆయన చెప్పినటువంటి ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, అపోస్తులైనటువంటి పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి తెస్సలోనికైలు 2:2 మీరెరుగునట్టే మేము ఫిలిప్పులో, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సంఘం గురించి, మేము ఫిలిప్పులో ప్రవేశించినప్పుడు ముందు ఏం పడ్డాం? మేము శ్రమ పడ్డాము, అవమానం పొందాము, ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకు మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటే మీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పర్లేదా? బోల్డ్ అవమానాలు, బోల్డ్ శ్రమలు, బోల్డ్ ఇబ్బందులు, బోల్డ్ అన్ని పరిస్థితులు, అన్ని విషయాల్లో దేవుడు ముందు శ్రమ పడ్డాము, అవమానపడ్డాము, ఆకలికి ఓర్చుకున్నాము, పోరాడాము, దేవుని సువార్త కోసం బోధించడానికి దేవుని యందు ధైర్యం తెచ్చుకుని ఉన్నాం. అపోస్తులైనటువంటి పౌలు సువార్త ప్రకటించినటువంటి విధానం ఇది. ఇంకేం చేశాడట ఆయన? ఇంకేం చేశాడు అసలు? 3వ వచనం. ఏలయనగా మా బోధ కపటమైనటువంటిది కాదు. మా బోధ కపటమైనటువంటిది కాదు. మేము కపటముతో ఏదో మనసులో పెట్టుకొని, ఆలోచన పెట్టుకొని మాట్లాడేటటువంటి మాటలు కాదు ఇవి. మా బోధ అపవిత్రమైనటువంటిది కాదు. మా బోధ పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. మా బోధ నిష్కలంకమైనటువంటిది. బైబిల్లో ఉన్న బోధ తప్ప మరొకటి మేము బోధించినటువంటి బోధ. అపోస్తులైనటువంటి పౌలు ఆ ఫిలిప్పు పట్టణంలో ఏ విధంగా పరిచర్య చేశాడో, ఏ విధంగా మాట్లాడుతున్నాడో కనబడుతుంది. కపటమైన బోధ కాదు ఇది, అపవిత్రమైనటువంటి బోధ కాదు ఇది. ఇంకా అక్కడ కనబడుతూ ఉంటుంది, మోసయుక్తమైనటువంటిది కానే కాదు. మోసం చేసినటువంటి బోధ కాదండి, మోసం చేస్తున్న బోధ కాదు మందిది. మోసం చేసి పరిచర్య కాదు ఇది. మళ్ళీ చెత్తనని బలిపీఠం మీద నుంచి నిలబడి చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నాను. గత 2-3 నెలల నుంచి కూడా ఇలాగే మాట్లాడుతూ ఉన్నాను. మోసంతో చేస్తున్న పరిచర్య కాదు, అపవిత్రతతో చేస్తున్న పరిచర్య కాదు, మనసులో కపటాన్ని పెట్టుకొని చేస్తున్న పరిచర్య కాదు. నిష్పక్షపాతంగా ప్రభు ఎదుట, పరిశుద్ధులైన మీ ఎదుట ప్రభు సేవను కొనసాగిస్తున్నాం. ఏదైనా జరగాల్సి వస్తే మొదట మాకు జరిగే, ఆ తర్వాత మీ వరకు వస్తుంది. తీర్పు మొదట దేవుని ఇంటి నుంచే ప్రారంభించబడుద్దని తృష్ణ కలిగి, అది గుర్తెరిగి ప్రభు యొక్క మాటను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మోసంతో చేస్తున్న పరిచర్యలు కాదు ఇవి. కొన్ని చోట్ల మనుషులను సంతోషం, ఇంకా అక్కడ కనబడుతుంది, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారమో కాక. మనుషులను సంతోషపెట్టడం కాదండి ప్రభు సేవ అంటే.
ప్రభు సేవ అంటే మనుషులను సంతోషపెట్టడం మాత్రమే కాదు. వాక్యంలో కనబడుతుంది, కపటము లేని బోధ, అపవిత్రమైన బోధ కాదు, మోసయుక్తమైనటువంటి బోధ కాదు. ఏమన్నా మోసం చేయట్లేదా? ఈ రోజుల్లో ఎంతమంది ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారో తెలుసా? మామూలుగా మోసం చేయట్లేదు, ప్రజల్ని నమ్మిన వాళ్ళని నమ్మినట్లు మోసం చేసేస్తున్నారు. మోసయుక్తమైనటువంటి జీవితాలతో బ్రతుకుతున్నారు చాలామంది. సంఘాన్ని, సంఘ బిడ్డల్ని మోసం చేసేటటువంటి వాళ్ళు. ఆలోచన చేయండి, వాక్యం తెలియజేయబడుతుంది, మన సంఘంలో ఇలాంటివి ఏవి కూడా లేవు. మోసయుక్తమైనటువంటిది కాదు. బలిపీఠం మీద నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. మొన్న సంఘానికి ఉపవాసకోవడానికి వెళ్ళానండి. అప్పటికే 3 రోజుల నుంచి ఉపవాసాలు ఉన్నారంట. ముందెళ్ళిన పాస్టర్ గారు ఎవడో చెప్పాడంట, అట్టుపోలు తెచ్చుకోండమ్మా ప్రార్థన చేసి ఇస్తానని. సర్లే ఫోన్లో మంచిదే, మొత్తమే తెచ్చుకుంటున్నారు. నేను ఆ రోజు చివరి రోజు ప్రసంగికుడు. నేను అప్పటికే 2 గంటల సేపు వాకింగ్ చెప్పేశాను. అలసిపోయి నన్ను చివరిలో ప్రార్థన చేయించుకుంటారు కదా, అందరూ వచ్చేస్తున్నారు లైన్గా ప్రార్థన. ఒక ఆవిడ 2 అట్టుపళ్ళు, జంట అట్టుపళ్ళు పెట్టుకొని వచ్చేస్తుంది. నేను అనుకుంటున్నాను తింటకెత్తుందేమో, నాకేం తెలుసు, అలసిపోయి నీరసంగా ఉన్నాను కదా, ఇప్పుడు తినాలి, తర్వాత తింటారు, ప్రార్థన చేస్తాను కదా, పక్కన అక్కడెట్టు అన్నాను. ఆవిడ అంటుంది, తింటానికి కాదండి బాబా, ప్రార్థన చేయండి అంటుంది. పాస్టర్ గారికి వేసి ఇలా చూశాను నేను. అన్నా ప్రార్థన చేసి అన్నా అన్నాడు. అని అడిగాను. మొన్న ఫస్ట్ రోజు ప్రసంగికుడు చెప్పాడండి, జంట అట్టుకెళ్ళి తెచ్చుకో, ప్రార్థన చేస్తాను, పిల్లలు పుట్టేస్తాను నేను. ఈ లెక్కన అట్టుకెళ్ళ ఎంత అయిపోవాలి చెప్పండి, ఎంత రేట్ అయిపోవాలి? ₹1,00,000 అయిపోవాలి, ఇంకా 2 లక్షలు 3 లక్షలు అంటికెళ్ళకి రేటు పెరిగిపోవాలి. అలనాడు అన్నామని అనేటువంటి ఆవిడ ఎవరో సమూయేలు ప్రవక్త గారు తల్లి గారు, ఆవిడ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిన యేసు ప్రభు కళ్ళ కనపడి దర్శనంగా, అమ్మా పెద్దంటి పళ్ళు గెల ఎక్కడుందో తెచ్చుకోమ్మా అనాలి కదా. మరి అలా అనుంటే కనుక ఈరోజు అట్టికెళ్ళగా 2 లక్షలు 3 లక్షలు అయిపోయింది. అట్టుపళ్ళకి, యాపిల్ కాయలకి, అనాసకాయలకి పిల్లలు పుట్టారండి. ప్రభువు దగ్గర నమ్మకంతో మనం బ్రతికినప్పుడు, మోసం లేని జీవితాన్ని చేస్తున్నప్పుడు, నిష్కలంకంగా మనం ఉన్నప్పుడు, కపటం లేని పరిచర్య మనం చేస్తున్నప్పుడు, దేవుడు దైవజనుని దీవెన ద్వారా, దేవుని ఆశీర్వాదం ద్వారా మన కుటుంబాలు దీవెనకరముగా మార్చబడునుగాక. మనుషులను సంతోషపెట్టే బోధ కూడా కాదండి. మనుషుల్ని సంతోషపెట్టాలి కొన్ని సందర్భాల్లో. అయ్యి బాబాయ్ ఏ మాత్రం మనిషిని సంతోషపెట్టలేదు అనుకోండి, తేడా వచ్చేద్ది రాదా? పొరపాటున ఎవరినైనా ఏదైనా అన్నాం అనుకోండి, ఇంకేమన్నా 2వ వారం నుంచి మళ్ళీ కనపడ్డా. ఇంకా వాళ్ళని ఇంకా మనం పట్టించుకోలేదంటే, మా పేరు చెప్పలేదంటే, వాళ్ళని అడగలేదంటే, వాళ్ళని పరామర్శించలేదంటే, ఇంకా మనుషుల్ని సంతోషపెట్టకపోతే కొన్ని సందర్భాల్లో పనులు జరగట్లా. కొంతమంది తీపి కబుర్లు చెప్తూ, పొగుడుతూ, వాళ్ళు చేస్తూ, ఇది చేస్తున్నారు. జాగ్రత్త సుమి, నువ్వు ఖచ్చితంగా నరకం దగ్గరికి వెళ్ళిపోతున్నావేమో. లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. నాకు మొన్న చర్చిలో ఒక ఆవిడ కాళ్ళు బాగా సాపేసి కూర్చుందండి. మన అంటే కుర్చీలు కానీ, ప్రభు కృపను బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సక్కుబాయి గారు అమ్మగారు వారి కుమారుడు కుర్చీలు ఏర్పాటు చేశారు మనకు దేవుని కృపను బట్టి. కానీ కొన్ని సంఘాలు ఇంకా కింద కూర్చున్నాయి. వాళ్ళని చూసినప్పుడు బాగా సాపేసి కూర్చుందండి. చూశాను పొదటిసారి, అమ్మా సరిగ్గా కూర్చోతెల్లే అన్నాను వాకింగ్ చెప్తా. అబ్బే అయినా కూడా అలాగే సాపేది. పోనీ కూర్చున్నది బాగుందా అంటే సెల్ ఫోన్ పెట్టుకుని తెగనొక్కేసుకొని గేమ్ ఆడేసుకుంటుంది. ఆ సౌండ్ నా ప్రసంగానికి కనపడుతుంది. ఇంకా చూసి నీకే చెప్తుండా సరిగ్గా కూర్చో, ఆ ఫోన్ ఆపే అన్నాను. అంతే, లెగిసి వెళ్ళిపోయిందండి. ఇంకా వెళ్ళిపోయింది. ఎలా ఆ ప్రసంగం చెప్తేనే ఏంటో రియాక్షన్ అని పిలిచిన పాస్టర్ గారి వైపు చూసిన ఆయన కూడా చాలా కోపంగా ఉన్నాను నా వైపు. ఓరు బాబు, అయితే ఇవాళ నా పని అయిపోయింది, ఇంకా ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు కూడా పిల్లలు ఇంకా అయిపోయింది ఇంకా నా పని అని జాగ్రత్తగా ప్రసంగం చెప్పి కూర్చున్నాను. ఇంట్లోకి వెళ్తాం తోడే భోజనం పెట్టిన వెంటనే మొద్దెట్టుకున్నాను అంతే. అనేడు పాస్టర్ గారా ప్రసంగం చెప్పడానికి వచ్చినప్పుడు ప్రసంగం చెప్పడం మానేసి సరిగ్గా కూర్చున్నారా, అలా కూర్చున్నారా అని అటువంటిగా వాళ్ళ అమ్మ కొయిట. ఎక్కడ రోజు ప్రతి నెల నాకు 8,000 దశంభాగం పోతుంది. దశంభాగం లేకుండా చేసావు, ఇంకా రాదు, ఇంకా నువ్వు ఎత్తావా అన్నాడు. నేను ఎత్తానా? అయ్యి బాబా మాట ముందు చెప్పొచ్చు కదా, అమ్మాయి ఎంత మంచి కాళ్ళు అమ్మా నీ, ఆ కాళ్ళుకు పెట్టుకున్న ఏమంటారు అట్లే పట్టీలు, బంగారు పట్టీలు అమ్మని అని పొగుడుతుంది కదా అన్నాను నేను. పొగిడించుకోవడం వల్ల నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యాన్ని. మనుషులను సంతోషపెట్టు బోధ కాదు ఇది. మోసయుక్తకరమైన బోధ కాదు, అపవిత్రమైన బోధ కాదు, మనుషులను సంతోషపెట్టు బోధ కాదు. ఇంకా అక్కడ కనబడుతూ ఉంటుంది ఇచ్చకపుతో కూడినటువంటి మాటలు. దట్ ఈస్ నో కాంప్రమైజ్ ఇన్ గాడ్స్ వర్డ్. యేసు వాక్యం చెప్పడంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు, అసలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. ధనాపేక్ష లేనటువంటి బోధ. మళ్ళీ చెప్తున్నాను ప్రభు సేవకులుగా బైబిల్ పట్టుకొని, ధనమును ఆశించి చేస్తున్న సేవ అయితే కాదు ఇది. యేసు కృపాలయ ప్రార్థనా మందిరంలో ధనమును ఆశించి చేస్తున్న పరిచర్యలు కాదివి. ధనమును కోరుకుంటూ, ధనమును ఆశపడి ధనాన్ని సంపాదించుకోవడానికి చేస్తున్న పరిచర్య కాదిది.
మొన్న ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, అన్నయ్య నీ డేట్ కావాలని అన్నాడు. సరే బాబా డేట్ ఇస్తాను కానీ కొంచెం బిజీగానే ఉన్నాను, ఎప్పుడు కావాలో చెప్పాను. ఆగస్టు 28, 29 తారీఖుల్లో కావాలని అన్నాడు. సరే బాబా ఇస్తాను, ఒకసారి డైరీ చూసుకొని మాట్లాడతానులే, సాయంత్రం ఫోన్ చేస్తానన్నా. సాయంత్రం ఫోన్ చేస్తాను అన్నానని ఆయన ఏమనుకున్నాడో ఏంటో. అన్న అలా కదన్నా, ఎంత తీసుకుంటారో చెప్పండి అన్న అన్నాడు. ఎంత తీసుకోవడం ఏంటయ్యా అన్నాను. అదే అన్న ఎంత తీసుకుంటారు అన్నాడు. వెంటనే ఓ 2 గంటల టైం నాకు అన్నాను. 2 గంటల సమయమే అన్నాడు. అంటే మన వాళ్ళకి అర్థం కాలేదు. అలా కదనయ్యా, మొన్న ఓ పాస్టర్ గారు వచ్చాడు, ఆయనకి 25,000 ఇచ్చానన్నయ్య, మరి ఎంత ఇమ్మంటావు, నీకెంత ఇమ్మంటావు చెప్పనయ్యా, చెక్ రాసేస్తానని అన్నాడు. ఓరు బాబు నీ డబ్బు తగలయ్యా, నువ్వు కాదురా బాబు, డబ్బులు కాదు నాకు, సమయం కావాలని అడుగు, డేట్ కావాలని అడుగు, డబ్బులు ఎంత అని అడక్కో, నా డేట్ కావాలని అడుగు, అంతే తప్ప డబ్బులు మాత్రం అడక్కను. కొంతమంది దైవజనులు కూడా ఇలా ఉన్నారట ఈ రోజుల్లో. అడ్వాన్స్గా డబ్బులు వేస్తేనే ఆ మీటింగ్కి వస్తారట్లయితే వాళ్ళు మీటింగ్కి రావట్లేదట. సో ఇంకా మనం అంత పెద్దోళ్ళం అవ్వలేదు. అంత పెద్దోళ్ళం అయినా మళ్ళీ చెప్తున్నాను, ప్రభు సేవకుడిగా లైవ్లో మాట్లాడుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ధనమును ఆశించి చేసే సేవ మనది కాదు. ధనమును ఆశపడి ధనమును చూసుకొని రెచ్చిపోయేటటువంటి సేవ మనది కాదు. అలా సంపాదించుకోవాలంటే ఈ పాటికి నేను చాలానే మంచి అని కొనేసుకుందాను. చాలా చోట్ల వెళ్తున్న చోట్ల మీకు తెలుసో తెలీదో కానీ తెలుసని అనుకున్నాను. కొన్ని సందర్భాల్లో ఆ మీటింగ్కి వెళ్ళిన సేవకుడి దగ్గర కానుక తీసుకోకుండా వచ్చేసిన రోజులు చాలానే ఉన్నాయి నాకు. అదే కానుక మళ్ళీ ఆయన చేతిలో పెట్టి నా కోసం ప్రార్థన చేయని పాస్టర్ గారు అని చెప్పి వచ్చేసిన దినాలు. బైబిల్ పట్టుకొని బలిపీఠం మీద ఉండి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్న ప్రతి మాటకు లెక్క అప్పచెప్పుదునుగాక. ధనమును ఆశపడి చేసే సేవ నాది కాదు. పెట్రోల్తో సహా నేను వేసుకొని వెళ్ళి దేవుని పరిచర్య చేసిన దినాలు ఉంటున్నాయి. నవ్వేడేస్ జరుగుతూ ఉన్నాయి. అవి కారణం ఏంటో తెలుసా? ఈ అపోస్తులైనటువంటి పౌలే ఒక ఆదర్శం మనకి జీవితాల్లో. అపోస్తులైనటువంటి పౌలు ఆ ఫిలిప్పీ సంఘంలో కపటము లేని బోధ చేశాడు, అపవిత్రత కాని బోధ చేశాడు, మోసయుక్తము కాని బోధ చేశాడు, మనుషులను సంతోషపెట్టని బోధ చేశాడు. ఇచ్చకపు మాటలు లేవు, ధనాపేక్షతో కూడిన మాటలు లేవు, వేషధారణ అసలే లేదు. పైకి ఒకలాగా, మనసులో ఒకలాగా, వాళ్ళతో ఒకలాగా, వీళ్ళతో ఒకలాగా. దెర్ ఈజ్ నో కాంప్రమైజేషన్. ఎట్టి పరిస్థితుల్లో ఒకరితో ఒకరికి కంపారిజన్ కూడా లేదు. ఏకత్వము, రియాలిటీ ఇన్ అవర్ క్రైస్ట్ వర్షిప్. యేసు ఆరాధనలో, క్రీస్తు ఆరాధనలో రియాలిటీ, నిజాయితీగా ఉన్నది ఒరిజినల్గా మనం చూపించుకోగలిగితే ప్రభు మనల్ని ఖచ్చితంగా ఇచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘంలో అలాంటి బోధ చేశాడు కాబట్టి ఆ ఫిలిప్పు సంఘాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసండి, మీరేనా మాట్లాడాలి, ఆనందము మీరేనా కిరీటమై ఉన్నారు. నా ప్రియులారా, మీరే నా ఆనందం, మీరే నా కిరీటం. అందుకనే నేను గర్వంగా చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా నా సంఘ బిడ్డలే నా ఆనందం, నా సంఘ బిడ్డలే మా కిరీటాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టుకొచ్చేసారి మనం చెప్పుకుంటూ ఉంటాను. అలా దేవుని యొక్క వాక్యం కాబట్టి ఇది ఆలోచన చేద్దాం. చాలు, నేను కొట్టడానికి ఎందుకు వచ్చింది కానీ అసలు ఆ ఫిలిప్పు సంఘంలో ఏముంది, టైం అయిపోతుంది కాబట్టి చిన్న ఒక 2-3 మాటలు చెప్తాను. ఫిలిప్పు సంఘంలో దాదాపు 7 విషయాలు ఉన్నాయి, కానీ 7 విషయాలు ఇప్పుడు మనకు అవ్వవు కాబట్టి ఒక 2-3 సంగతులు మనం మాట్లాడుకుందాం. అసలు ఫిలిప్పులో ఏముందట? అదే ఫిలిప్పు పత్రిక చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి రండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది అక్కడ? ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎవరున్నారు ఇక్కడ? సకల పరిశుద్ధులు ఉన్నారు. అంటే పరిశుద్ధులైనటువంటి సమూహం ఉంది అక్కడ. వాళ్ళు ఉన్న సంఘంలో కుశుద్ధత లేదు, కానీ కుళ్ళు లేదు వాళ్ళకి. ఏమాత్రం మచ్చ కానీ మలినము కానీ అట్టిది ఏదియో లేని విధంగా అద్భుతమైనటువంటి సంఘముగా వారు ఉన్నారు. పరిశుద్ధమైనటువంటి సంఘంగా వారు పిలువబడుతున్నారు. ఆ పరిశుద్ధులైన అధ్యక్షులు, పరిచారికులు, క్రీస్తు దాసులైన పౌలు, తిమోతి శుభమని చెప్పి ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఆ సంఘములో ఉన్న మొదటి వాళ్ళు ఎవరంటే పరిశుద్ధులైనటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పరిశుద్ధత. ప్రభు దగ్గర నీవు నేను, మన సంఘం కూడా ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత అనేటువంటిది ప్రభు కోరుకున్న లక్షణాలలో ఒక అద్భుతమైనటువంటి లక్షణం. ఎలా పరిశుద్ధత వస్తుంది, ఎలాగ మనం పవిత్రపరచబడతాం, ఏ రకమైనటువంటి స్థితి మనల్ని పవిత్రపరుస్తుందంటే ప్రభు మాటను బట్టి ఓ తమ్మునిగా, ఓ కుమారుడిగా, మీ బిడ్డగా మరొకసారి నేను తెలియచేస్తున్నాను, ఒక దైవజనుడిగా వినండి. పరిశుద్ధత అనేటువంటిది ప్రభు రక్తం ద్వారా తప్ప ఇంకా ఎలాంటి పరిస్థితుల ద్వారా పరిశుద్ధపరచబడలేం. క్లీన్ అవుతాం, శుద్ధత వస్తుంది,
ఎగ్జాంపుల్స్ నేను చాలానే చెప్తా ఉంటాను కదా. బురద అంటుకున్నప్పుడు, లేదా బాడి పడిపోయినప్పుడు, లేదా దుమ్ము మన మీద పడినప్పుడు శుభ్రంగా తల నుంచి స్నానం చేస్తే దుమ్మంతా బురదంతా పోతుంది, నీళ్ళు ఉపయోగపడుతున్నాయి. పెయింట్ ఏదైనా మన చేతికి అంటుకుంటే కిరోసినో పెట్రోలో ఏదో పోసుకొని లేదా తిన్నర పోసుకొని కడుక్కుంటే ఆ పెయింట్ పోద్ది. మన శరీరంలో, మన లోపల ఇన్నర్ ఫీలింగ్లో, గుండె గుడిలో, లేకపోతే మన అంతరేంద్రియాలలో మనలో ఉన్నటువంటి పాపపు డాగ్ ఏదైతే ఉందో అది పోవాలంటే ఏ తిన్నరేసినా పోదు, ఏ నీళ్ళు వేసుకున్నా పోవు, ఏం చేసినా పోదు. నా రక్షకుడు మన ప్రభు అయిన యేసు మాత్రమే, ఆయన రక్తం ద్వారా మాత్రమే పరిశుద్ధపరచబడగలం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ద్వారా మాత్రమే మనకు పరిశుద్ధత, కలంకము లేని, మలినము లేని, మచ్చలేని ప్రతి దాన్ని ఆయన శుద్ధీకరణ చేయి. నువ్వు ఏ పాపమైనా చెయ్యి, ఏ పాపమైనా చెయ్యి, కానీ నిన్ను పరిశుద్ధపరిచింది ఎవడో తెలుసా? నా రక్షకుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలా బాగా బతకాలి. నిజం, అందుకనే రాలేకపోతున్నారు. వచ్చిన తర్వాత ఇంకా మనలో మనం ఎలా మార్చబడతామంటే పరిశుద్ధులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చాలామంది అంటూ ఉంటారు, అన్న ఎందుకు రావట్లేదన్న మందిరం. ఒక్క అలవాటు ఉంది, ఒక్క అలవాటు. ఆ అలవాటు మానేస్తే చూసారా, అంటే దేవుని దగ్గరికి వస్తే ఏం మారిపోతాయి? మనిషి మారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషిలో ఉన్నటువంటి ఆ పద్ధతులు మారిపోతాయి. యేసు ప్రభు దగ్గరికి వస్తే మతం మారడం కాదండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ మతం మారిపోయి క్రైస్తవులోకి వచ్చేయడం కాదు. యేసయ్య మతం అంటే క్రైస్తవ మతం కాదు, మనస్సును మార్చేటటువంటిది యేసయ్య మతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను తాగుబోతైతే తాగును మానిపించేస్తాడు, అతను తిరుగుబోతైతే తిరుగుతనం మారిపోద్ది, అతడు అబద్ధాలాడివాడైతే అబద్ధాలాడడం మానేస్తాడు, మోసం చేసేవాడైతే మోసం చేయడం మానేస్తాడు. ఇక మీదట ఏ పాపమతం జోలికి రాకుండా పవిత్రపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంఘంలో పిలుపు పట్టణంలో పరిశుద్ధులు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పరిశుద్ధులు ఉన్నారు. ఎలా పరిశుద్ధత? ఆయన నిన్ను నన్ను తన రక్తముతో కడుక్కున్నాడు, కొనుక్కున్నాడు, పరిశుద్ధపరిచాడైనా. పరిశుద్ధపరిచినటువంటి వాడు. పరిశుద్ధపరచబడతా ఉన్నావా? ఇంకా నీకేమి ఆటంకాలు ఏమి ఉండలేదు కదా? ఏ రకమైనటువంటి ఆటంకాలు మన జీవితాల్లో ఉండకుండా ఉండునుగాక. ఏ ఆటంకము మన జీవితాల్లోనికి, మన పరిశుద్ధతలోనికి ప్రవేశించకుండా ఉండునుగాక. మొదటి సంఘం పిలుపులో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధులైనటువంటి వారు. ఇంకెలాంటి ఆటంకాలు లేవు వాళ్ళకి, ఏ రకమైనటువంటి అడ్డుబండలు లేవు వాళ్ళకి, కలంకం అంటించుకోవడానికి, మచ్చ అంటించుకోవడానికి ఏమీ లేదు, పలానా మచ్చ ఉంది వీళ్ళకి అని చెప్పడానికి లేదు. అలాంటి గొప్ప సంఘం కాబట్టే, అలాంటి మంచి పరిశుద్ధులు కాబట్టే అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమన్నాడు తెలుసా? మీరేనా ఆనందము, మీరేనా కిరీటం అంటున్నాడు. కొంతమంది దేవుని దగ్గరికి వచ్చిన పరిశుద్ధపరచబడిన ఇంకా కొన్ని అడ్డుబండలు ఏమండి, అమావాస్యకి లేకపోతే ఎవరైనా ఎదురొచ్చినా, నల్ల పిల్లి ఎదురొచ్చినా ఇంకా అసలు ఇంకా బయటికి రారు. ఇంకా ఏ అంటే అదిగో ఎదురొచ్చింది నాకు, అదిగో వాళ్ళు వచ్చారు నాకు, అదిగో ఇవాళ అమావాస్య. మొన్న మా స్కూల్లో ఎరా గోళ్ళు ఎందుకు అలా పెంచేసుకున్నావు, జుట్టు ఎందుకు అలా పెంచేసుకున్నావు అని అడిగితాడు. అంటాడు మంగళవారం సార్ మాకు ఇవాళ అన్నాడు. ఎరా అన్నం తినలేదారా మంగళవారం అన్నాను నేనండి. మరి ఆ మంగళవారం రోజున ఏం చేయరంట? మాట్లాడండి. మంగళవారం రోజున గోల్ కట్ చేయరు, మంగళవారం రోజునే కటింగ్ వేయించుకోడంట. ఎరా అని అడిగితే మంగళవారం సార్ మా డాడీ మా మమ్మీ వేయించుకోద్దన్నారు సార్ అని. అవునా, మరి అన్నం తినమన్నారేంట్రా అన్నాను నేనండి. మరి మంగళవారం కదా, ఏం చేయకూడదా? అబ్బే అది మాత్రం మానవండి, అది తినేస్తామండి. మరి ఆ తినకపోతే పోగదు కదండి. ఆలోచన చేయండి. ఇలాంటి వాటికి ఆచారాలు పెట్టేసుకున్నాం. కానీ మనం అంటే ఎవరైనా ఈ దరిద్రం ఎక్కడి దాకా వచ్చేసిందంటే చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. చూడండి, ఎవరో చనిపోయారండి, ఆపత్కాలంలో చనిపోయారండి వాళ్ళు. అది ఆ రోజు మంగళవారం వచ్చింది, వెళ్ళి పరామర్శిస్తున్నారా? పరామర్శించట్లేదు. అంటే అయ్యి బాబోయ్ ఎలా అంటారంతే. అదే ఆపద మన కుటుంబంలో వస్తే మంగళవారం మనం చేసుకోకుండా ఉంటామా? అబ్బే దానికి మళ్ళీ ఆచారం ఉండదు మళ్ళీ. అంటే ఆలోచన చేయండి, పరామర్శించడానికి వెళ్ళడానికి కూడా ఇలాంటి ఆటంకాలు పెట్టేసుకున్నాడు. ఇంకా మనం పరిశుద్ధతలకు ఎక్కడ కనపడుతున్నాం? యేసు కృపాలయంలో ఉన్న ఏ ఒక్కరు ఇలాంటి ఆచారాలు పాటించకుండా ఉందురుగాక. ఎట్టి పరిస్థితుల్లో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏ జరిగినప్పుడు మనం నిలబడాలంతే వాళ్ళ దగ్గర. అది ఏ పరిస్థితి అయినా వాళ్ళతో మనం ఉండాలి. పరిశుద్ధ జనాంగముగా పిలువబడుతున్నాం మనం. ఆటంకాలు మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. ఏ ఆటంకము మందిరానికి రావడానికి కానీ, ఉపవాస కూటాలకు రావడానికి కానీ, లేకపోతే నియామక కూటాలకు రావడానికి కానీ ఏ ఆటంకము మన జీవితాల్లో ఉండకుండా దేవుడే తీసివేయునుగాక. ప్రభు పాదాల దగ్గర నిత్యము విలసిల్లే ఒలీవ మొక్కలుగా బ్రతుకుదుము గాక.
ఫిలిప్పులో ఉన్న సంఘంలోనికి పరిశుద్ధత ఉంది. ఏముంది చెప్పండి అక్కడ వాళ్ళకి? పరిశుద్ధత ఉంది. ఈరోజు ప్రభు సేవకుడికి ఒక అన్నగా చెప్తున్నాను, బాగా వినండి. మీరు ప్రభు సంస్కరణకు సిద్ధపడతా ఉన్నారు, ప్రభు బల్లకు సమీపిస్తున్నారు. ప్రభు బల్ల అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఇది ఆయన ఒక పాత్రను ఎత్తుకొని దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో ఇది నా శరీరం, ఇదిగో ఇది నా రక్తము అని ప్రభు చెప్తా ఆయన మనకిస్తా ఉన్నాడంటే ఆలోచన చేయండి. యేసు ప్రభుని మనలోనికి మనం ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతాం. ఇప్పుడు మనం ఎలా మార్చబడాలో తెలుసా? ఆయన వలె మనం మార్చబడాలి. ఈ ప్రతి నెల వచ్చినట్టునే ప్రభు సంస్కారం వచ్చినప్పుడు 5 నిమిషాల ముందు ప్రార్థన చేసుకోమంటారు కదా. ప్రభువా, మొన్న నెల నుంచి నైనా జూన్ నెల, జూలై నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు బోళ్ళు పాపాలు చేసేసానైనా, అన్నిటినీ చెప్పు, అన్నిటినీ క్షమించే ప్రభు. ఏ పాపం చేయండి అయినా క్షమించే ప్రభు అని ప్రార్థన చేసుకొని వచ్చి తినేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఏళ్ళ నుంచి మళ్ళీ మాట్లాడండి 31వ తారీఖు దాకా మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి, మన ఇష్టం వచ్చినట్టు ఉండి, మన ఇష్టం వచ్చినట్టు తిరిగేసి, మళ్ళీ ఆగస్ట్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ నెలలో కూడా వచ్చేసి ప్రభువా, ఆగస్ట్ నెల 1వ తారీఖు నుంచి ఆగస్టు 31 వరకు చేసిన అలా ఎన్ని రోజులు, అలా ఎన్ని నెలలు, అలా ఎన్ని సంవత్సరాలు, గతించిన సంవత్సరాలన్నీ చాలు. ఇంకా ప్రభు దగ్గర నమ్మకంగా పరిశుద్ధంగా మనం బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాం. ఒక్కసారి ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాం. బల్లకి సమీపిస్తున్నాం కదా, బల్లకి సమీపిస్తున్నప్పుడు ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, ఇక మీదట మళ్ళీ అలాంటి ప్రార్థన, అలాంటి స్థితి మనకు ఉండకూడదు. యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణత్యాగాన్ని చేశాడు. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని కడిగి నిన్ను శుద్ధినిగా చేసి నిత్య రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు కదా పరలోక రాజ్యం చేరాలని, నేను అనుకుంటున్నా ఆయనతో ఉండాలని. నిత్య రాజ్యమైనటువంటి పరలోకానికి చేరడానికి ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఇది మనకు రక్షణ దినం. పరిశుద్ధపరచబడగలిగితే ఎంత బాగుంటుంది. నిత్యమైనటువంటి దేవదూతల్లో మారిపోతే ఎంత బాగుంటుంది. నిత్యమైన స్తుతించేటటువంటి ఆ భాగ్యంలో మనం ఉంటే ఎంత బాగుంటుంది. ఈ ఉదయకాలంలో ఒకసారి మీరు తీర్మానం చేసుకోండి, అయ్యా నేను పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం చేసుకుంటాను ప్రభువా. అలనాడు పిలుపు సంఘంతో నువ్వు మాట్లాడుతున్నావేమని, నీవే నా ఆనందము, నీవే నా కిరీటం అన్నావు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారు ఎలాంటి వాళ్ళో తెలుసా? పరిశుద్ధులైనటువంటి వారు. నీవు నేను కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాం. అందరూ పాపులేనండి. మళ్ళీ చెప్తున్నాను, రోమిలకు రాసినటువంటి పత్రిక ప్రకారంగా పాపము చేయలేని వాడు ఎవడు కూడా భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. కానీ ఆ పాపాన్ని కడుక్కొని శుద్ధీకరణ పొందితేనే నిత్యరాజ్యం ఉంటుంది. ఆ పాపంలో ఇంకా మనం బ్రతికితే ఉంటే కనుక రోమ 6లో కనబడుతుంటుంది, పాపము కృప విస్తరిస్తుందని చెప్పి ఇంకా పాపములోనే నిలిచి ఉంటావా అంటే కనుక ఆ పాపాన్ని విడిచిపెట్టుకొని పరిశుద్ధంగా నువ్వు బ్రతకగలిగి